కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాల్గొన్న మీ అందరికీ కృతజ్ఞతలు. మరి ఈరోజు ఇప్పటి వరకు మనందరం కూడా ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. అంటే పూర్తిగా పొందలేదు, కానీ ఎంతో నేర్చుకుంటూ మరి సాధన చేస్తూ ఎంతో కొంత ప్రాపంచిక జీవితం మీద కంటే కూడా ఆధ్యాత్మిక జీవితం మీదలో శక్తిని పెంచుకుంటున్నాం. ఆ పెరగడం బట్టికే ఈ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం. ఆ శక్తి మనలో లేకపోతే ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అన్నది అర్థం కాదు. అందుకే సాధన వల్ల శక్తిని పెంచుకుంటూ జ్ఞానం వల్ల అన్ని విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాం. మరి ఇప్పుడు తెలుసుకున్నది ఆచరణలో పెట్టుకోవాలి అంటే ఇంకొంచెం శక్తి అవసరం. దానికోసం ఇంకొంచెం సాధన ఎక్కువ చెయ్యాలి. మన జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ జరుగుతున్న మార్పులకి కారణం మరి గురువే. ఆ గురువు వల్లే ఈ జ్ఞానం వచ్చింది. అందుకే నీకు సద్గురువు దొరికినప్పుడు ఆ గురువునే ఎక్కువ ప్రేమించగలగాలి. నీ తోబుట్టువుల కంటే, నీ బిడ్డల కంటే, నీ భార్య భర్తల కంటే, తల్లిదండ్రుల కంటే కూడా గురువే గొప్పవాడు. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రపంచంలో ఉన్నవన్నీ నీ ముందు పెట్టగలరు. ఈ సృష్టిలో అన్నీ నీ ముందు పెట్టగలరు, నువ్వు కావలసినవన్నీ ఇవ్వగలరు. కానీ దైవాన్ని నీకు తెలియపరిచేది, దైవం దగ్గరికి చేర్చేది గురువు ఒక్కడే. అందుకే గురువుకి నువ్వు జీవితాంతం కృతజ్ఞత చెప్పుకోవాలి అని మహాత్ములు చెప్తారు. అయితే నువ్వు కృతజ్ఞత రోజుకి నోటితో చెప్పడం కాదు, నీ ప్రవర్తన బట్టే గురువుకి ఇచ్చే గురు దక్షిణ. అంటే వినడం, ఇంకొకళ్ళు చెప్పడం కాదు, మన ప్రవర్తనలో మార్పే మనం గురువుకి ఇచ్చే గురు దక్షిణ. ఎందుకంటే ఈ ధ్యాన సాధనలోకి రాకముందు ఉన్న ప్రవర్తనకి, ధ్యానంలోకి వచ్చాక మనం ప్రవర్తించిన ప్రవర్తనకి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మనం గమనించుకుంటూ గురువు చెప్పిన దానికి అనుగుణంగా మనం మన జీవితాన్ని మార్చుకోవాలి. గురువు మొట్టమొదట చెప్పేది మనకి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు తీసుకువెళ్తాడు. ఏమిటి అజ్ఞానము అంటే సత్యం కాని దాన్ని అన్నీ కూడా మనం సత్యమని భ్రమించాం. ఏది సత్యం కాదో అదే సత్యం అనుకున్నాం. ఏమిటి అంటే విగ్రహమే దేవుడు అనుకోవడం మొట్టమొదటి అజ్ఞానం. రెండో అజ్ఞానం మనకి ఈ ప్రపంచమే శాశ్వతం అనుకోవడం. మరి ఇంకొంచెం పరిణితి పొందితే పుణ్యకర్మలు చేస్తే స్వర్గము, పాపకర్మలు చేస్తే నరకము, ఈ రెండు లోకాల గురించే తెలుసుకున్నాం. కానీ దానిపైన ఇంకా కొన్ని లోకాలు ఉన్నాయి. దానికి అర్హత ధ్యానమే అని గురువు వాళ్ళు తెలుసుకున్నాం. లేకపోతే ఎంతసేపు పాపం పుణ్యం ఈ రెండిటి గురించి తెలుసుకున్నాం. అంటే ఎంతవరకు అంటే కొంతవరకే. కానీ పుణ్యమైన జన్మ వస్తుంది, పాపమైన జన్మ వస్తుంది. జన్మ లేని స్థితికి వెళ్ళే మార్గం చెప్పేవాడు గురువే. ఇక మూడో పాయింట్కి వచ్చేటప్పటికి మనం అందరిలోని తప్పుల్ని వెతికేవాళ్ళం. అక్కడికి మనమే గొప్పవాళ్ళమైనట్టు ప్రతి వాళ్ళలోని తప్పుల్ని చూడడం, ఇది పెద్ద అజ్ఞానం. మరి ఈ శరీరమే నేననుకోవడం, ఇది అజ్ఞానమే. ఆత్మని తెలుసుకోకపోవడం, ఆత్మే ఈ శరీరాన్ని నడిపిస్తుంది, నువ్వు శరీరం కాదు ఆత్మవే నువ్వై ఉన్నావు అని ఆయన వచ్చే వరకు మనకి తెలియదు. చూడండి, మన ప్రతి నిమిషము గురువు చెప్పింది విచారణ చేసుకుంటూ ధ్యానంలో రాకముందు ఎన్ని అజ్ఞానాలతో ఉన్నాము, జ్ఞానంలోకి వచ్చాక ఎలాంటి జ్ఞానం పొందుతున్నాము, ఇంకా పూర్ణంగా పొందలేదు. కానీ కొన్ని విషయాలు బాగా తెలుసుకున్నాం మనం. ఆ తెలుసుకున్న మూలాన్ని మరి మన జీవితంలో మార్పులు జరుపుకుంటున్నాం. మరి ఇంకా గురువు చెప్పిన అజ్ఞానంలోనే బతుకుతున్నాము అంటే మనకి ఇంకా జ్ఞానం వైపు వెళ్ళే అర్హత లేదని మనం అనుకోవాలి. ఇప్పుడు పత్రిసారి చెప్పారు, ఆత్మారాధనే
అసలైన ఆరాధన భగవత్ ఆరాధన అని. ఎందుకు అంటే ఆత్మే భగవంతుడు అని తెలుసుకున్నాం కాబట్టి. ఇప్పుడు భగవంతుణ్ణి మనం చేరుకోవాలి, తెలుసుకోవాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గం. మరి ధ్యానమే అని తెలుసుకున్నప్పుడు మనం ఇంకా పూజలు చేస్తున్నాము అంటే గురువుని మనము సరిగ్గా అర్థం చేసుకోలేదని అనుకోవాలి, లేకపోతే ఆయన చెప్పిన జ్ఞానం మన తలకి ఎక్కట్లేదని అనుకోవాలి. అందుకే అజ్ఞానాన్ని రూపుమాపడమే గురువుకి ఇచ్చిన గురుదక్షిణ అంటారు. నీలో ఎంతో అజ్ఞానం ఉంది, కానీ ఆ అజ్ఞానాన్ని వదిలించుకోకపోతే గురువు మాటలు నీకు చెప్పినా అక్కడ విలువ లేదు. మరి ఆత్మవే నువ్వు అని చెప్తే ఈ ధ్యాన శక్తిని కూడా మనం శరీరం కోసం, మనసు కోసం ఆ ధ్యానాన్ని ఖర్చు పెడుతున్నాము. అంటే నా ఆరోగ్యం బాగోవాలి, నా సంకల్పాలు నెరవేరాలి అని ఈ రెండు కోరికలు ఉన్నాయంటే మనం ఇంకా శరీరము మనసు దాటి వెళ్ళలేదు అని అర్థమవుతుంది. పత్రిసారి ఏం చెప్తున్నారు? నువ్వు ఆత్మవి, ఆత్మే భగవంతుడు, ఆత్మజ్ఞానం పొందడానికే సాధన అని చెప్తూ ఉన్నా మనం ఈ ధ్యానం ఎలా చేస్తున్నాము అంటే నా ఆరోగ్యం బాగోవాలి, నా కోరికలు నెరవేరాలి, నా సంకల్పాలు నెరవేరాలి అని ఇట్లాంటి కోరికలతో మనం ధ్యానంలో ఉన్నామంటే గురువు మాట మనకి అర్థం కాలేదు. మరి అందరిలోని తప్పులు ఎందుకు వెతుకుతున్నాము? అందరూ దేహదారులు అనుకుంటున్నాం, కానీ ఆత్మస్వరూపులు అనుకోకపోతేనే ఎదుటి వాళ్ళలో తప్పులు మనకు కనిపిస్తాయి. కానీ పత్రికాన్ని గమనించండి, ఎలాంటి వాడైనా ధ్యానం చేస్తే వాడితో మాట్లాడతారు, వాళ్ళకి సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు, కానీ విమర్శించరు. మనము కూడా ఆ స్థితుల్ని చెప్పాలే కానీ వాడిని ఏదో విధంగా మనం విమర్శించాల్సిన అవసరం లేదు. సార్ ఎందుకు ఒప్పుకుంటాడంటే వాడు ఆత్మస్థితిని బట్టి వాడు ఉన్నాడు, ఏదో రోజుకి వాడు తెలుసుకుంటాడు అని అనుకుంటారు. మనం కూడా అంతే, వాడి స్థితుల్ని ఇది కాదని వివరించి చెప్పడమే కానీ వాడిని తక్కువగా చూడడం అన్నది ఉండకూడదు. ఎదుటి వాడి తప్పులన్నీ కూడా వాడి బలహీనతలు అవి. వాడి బలహీనత మార్చుకోవడానికి కొందరికి ఒక జన్మలోనే మారొచ్చు. గురువు చెప్పిన ధ్యానం వల్ల చాలా మంది ఒక్క జన్మలోనే మార్పు రావచ్చు. ఇప్పుడు రత్నాకరుడు ఉన్నాడు, నారదుడు చెప్పిన వెంటనే తన దుర్మార్గాన్ని వదులుకొని ధ్యానం చేసి ఒక గొప్ప కావ్యాన్ని ప్రపంచానికి అందించాడు. మరి అలా మారే వాళ్ళు ఉంటారు, కానీ జన్మలు పట్టే వాళ్ళు ఉంటారు. అందుకనే పత్రికారు అందరినీ వెయిట్ చేస్తారు, ఏదో జన్మలో ఇక్కడికి ఈ స్థాయికి వస్తారు అని. అందుకే ఎదుటి వాడిలో తప్పులు ఎంచడం కాదు, మనలో తప్పుల్ని సరిదిద్దుకోవాలి. అది బుద్ధుడైనా పత్రికారైనా అదే చెప్తారు. అంటే ఇన్ని అజ్ఞానాలు ఉన్నాయి, ఇన్ని అజ్ఞానాలు. మరి ఒక పక్క ధ్యానము చేస్తారు, ఒక పక్క విగ్రహారాధన చేస్తున్నారు. ఎందుకు అంటే లోకానికి భయపడుతున్న వాళ్ళే ఈ పని చేస్తారు, కానీ లోకానికి భయపడవలసిన అవసరం లేదు. లోకేశునికి భయపడాలి. ఎందుకు లోకేశుడికి భయపడాలి? లోకేశుడే నీకు ఒక సద్గురువుని ఇచ్చాడు, ఆ గురువు ద్వారా తనని ఎలా చేరుకోవచ్చో చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ లోకానికి భయపడి ఏం జరుగుతుందో అని ఇంకా పూజల్ని మనం వదలలేకపోతున్నాం. ఇది కూడా అజ్ఞానమే. ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవడమే గురువుకిచ్చే గురుదక్షిణ. ఇన్ని రకాల అజ్ఞానాలు గురువుకి ఏదో పట్టుకెళ్ళి డబ్బులు కానీ పళ్ళు పూలు కాయలు కానీ ఇచ్చి గురుదక్షిణ తీర్చుకోవడం కాదండి. మనలో అజ్ఞానాన్ని తొలగించుకోవడమే గురువుకిచ్చే గురుదక్షిణ. మరి ఇంకా ఉంది ఏంటంటే విశ్వాసం. గురువుపై అవిశ్వాసాన్ని ఎప్పుడూ ప్రదర్శించకూడదు. మనం విశ్వసించాలి. ఎందుకు? పరమాత్మ కృప వల్లే నీ జీవితంలోకి సద్గురువు వస్తాడు అనే ఎరుక నీకు అనుక్షణము ఉండాలి. ఎరుకను కోల్పోయావా మాయలో పడిపోతావు. మాయలో పడిపోయావా గురువుపై అవిశ్వాసం వస్తుంది. నీకు అర్థం కాకపోతే మౌనంగా ఉండు, కానీ విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకు. ఇది మహాత్ములు చెప్తారండి. నీ జీవితంలోకి గురువు వచ్చే సత్యం చెప్తున్నప్పుడు నీకు తెలియనివి, నీకు నచ్చనివి నీ చుట్టూరు చాలా జరగవచ్చు. జరుగుతున్నప్పుడు
నువ్వు మౌనంగా ఉండడమే. అంతేకాని ఇలా ఉంటారు అలా ఉంటారని గురువుని మరి విమర్శించేంత గొప్పవాళ్ళం మనం కాదు. ఒకటే గమనించండి, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం చేసినా మనకు అర్థం కాదు అంటే మన స్థాయి చాలా తక్కువ. అందుకే గురువుపై అవిశ్వాసాన్ని ఎప్పుడూ ప్రకటించకూడదు. నీకు నచ్చకపోయినా నమ్మకపోయినా నమ్మకం లేకపోతే మౌనంగా ఉండాలి. ఇక మూడవది, అనాత్మ విషయాలపై ఆసక్తి ఉండకూడదు. ఆత్మ అంటే అందరికీ తెలుసు, అనాత్మ అంటే మనసు. మనసు ఎన్నో బాహ్య విషయాలను సేకరించాలని అనుక్షణము కోరుకుంటుంది. బాహ్య విషయాలు మనలో అప్పటికే చాలా తప్పులు ఉంటాయి, కానీ ఆ తప్పుల్ని మర్చిపోయి ఆ తప్పులు ఉన్నాయనే ఎరుకను కోల్పోయి బయట వాళ్ళని తప్పులు, బయట వాళ్ళ విషయాలు, వాళ్ళ పర్సనల్ విషయాల్ని వినడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు మనం ఇంకా ఇందులోకి వచ్చి బయట వాళ్ళ విషయాలు వినాలి అని ఆసక్తి చూపిస్తున్నాము అంటే మనము అనాత్మ యొక్క విషయాసక్తికి దాసోహం అవుతున్నాము. చూడండి, ధ్యానంలో ఎంత ఎదుగుతామో ప్రాపంచిక విషయాల్ని అంత తగ్గించుకుంటాం. ప్రాపంచిక విషయాలు అవసరాలు తగ్గించుకోవడమే కాదు, పక్క వాళ్ళ విషయాలు కూడా మనకి ఆసక్తి కలిగించవు. ఎందుకంటే మనకి టైం సరిపోవట్లేదు. మనం నేర్చుకోవడానికే మనకు టైం సరిపోవట్లేదు, మన సాధనకే మనకి టైం సరిపోవట్లేదు. ఇంకా పక్క వాళ్ళ విషయాలు కూడా మనము ఆసక్తి చూపించి ఇవన్నీ మనం పోగేస్తున్నాము అంటే మరి ఇలా ఉండమని కాదు. ఎలా ఉండాలి? అనుక్షణము, మీకు ఎన్నోసార్లు చెప్పాను, కాలమే దైవము. దైవం మన ముందు ఉంటే ఎంత అపురూపంగా చూసుకుంటాము, కాలాన్ని కూడా అంత అపురూపంగా చూసుకోవడం అంటే చూస్తూ ఉండడం కాదు, సద్వినియోగం చేసుకోవడం. ఒక సాధకుడు ఎప్పుడూ కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ప్రాపంచిక విషయాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వాళ్ళ ఆత్మస్థితిలోనే ఉంటారు ఎప్పుడు కూడా. మరి అలా అనాత్మ విషయాశక్తి తగ్గించుకోవడం. అందుకే ఈ మూడు మనం వదులుకోవాలి. ఒకటి అజ్ఞానము. అజ్ఞానం ఎన్ని రకాలో చెప్పాను. రెండు, అవిశ్వాసం, అంటే గురువు మీద అవిశ్వాసం ప్రకటించడం కాదు. ఇక మూడు, ఎప్పుడు వస్తుంది అంటే గురువు కొట్టినా తిట్టినా వాళ్ళ లోపాలు చూడడానికి ప్రయత్నిస్తాం. అలా ఉన్నా సరే నా యోగక్షేమాల కోసమే గురువు అంటున్నాడు అని మనం సరిదిద్దుకోవాలి. మరి మూడోది అనాత్మ విషయాశక్తి. ఈ మూడు కనుక నువ్వు వదులుకుని నీ ప్రజ్ఞ మీద స్థిత ప్రజ్ఞుడు అయితే, అంటే నీకున్న జ్ఞానం మీద నువ్వు స్థిత ప్రజ్ఞుడు అవ్వాలి అట. అంటే నేను కరెక్ట్ అయిన జ్ఞానంలో ఉన్నాను. ఎప్పుడు నువ్వు కరెక్ట్ అయిన జ్ఞానంలో ఉన్నట్టు? గురువు చెప్పినట్టు విగ్రహారాధన వదిలి, గురువు చెప్పినట్టు మాంసాహారం వదిలి, గురువు చెప్పినట్టు ధ్యానం పెంచుకుంటూ, గురువు చెప్పినట్టు ధ్యానం చేస్తూ, గురువు చెప్పినట్టు సేవా మార్గంలో ఉంటే, గురువు చెప్పినట్టు పక్క వాళ్ళ బాగు కోసం కొంతైనా పాటు పడితే, విషయాశక్తి తగ్గించుకుంటూ గురువుపై విశ్వాసం ఉంచుకుంటే, ఇదే నువ్వు గురువుకి ఇచ్చిన గురుదక్షిణ. గురుదక్షిణ అంటే వేరే ఇవ్వడం కాదండి. మన సాధన పెంచుకోవాలి, మన జ్ఞానం పెంచుకోవాలి, మనం పక్క వాళ్ళ కోసం పాటుపడాలి, సేవా మార్గంలో ఉండాలి. ఇవన్నీ గురువుకు నచ్చే మంచి లక్షణాలు ఇవే. మరి ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడే మనము గొప్పగా ఎదుగుతాం. గురువు అనుగ్రహం ఎప్పుడు వస్తుంది? శంకరాచార్యులు చెప్తారు, పరమాత్మ అనుగ్రహం, గురువు అనుగ్రహం, ప్రకృతి అనుగ్రహం మూడు ఉంటేనే సాధకుడు గొప్పగా ఎదుగుతాడని. పరమాత్మ అనుగ్రహం వల్లే జీవితంలోకి సద్గురువు వస్తాడు. అది నీ మీద అనుగ్రహం ఉన్నప్పుడే నీ జీవితంలోకి సద్గురువు వస్తాడు. మరి గురువు అనుగ్రహం కావాలంటే ఇన్ని విషయాలు ఫాలో అవుతేనే గురువు అనుగ్రహం ఉంటుంది. మరి గురువు అనుగ్రహం ఉన్నప్పుడే ప్రకృతి నీకు సహకరిస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ప్రకృతి సహకారం అంటాం. త్రికరణ శుద్ధిగా గురువుని నమ్మి ఆ జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు
ప్రకృతి మనకి ప్రతి విషయంలోని సహకరిస్తుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నిజంగా ఈవేళ నిన్న రాఘరావు గారు బెంగుళూరు వెళ్ళాలి. జ్ఞాన ప్రచారం అంటే ఆయనకి ఎంత ఇష్టమో మీకు తెలుసు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యింది. మరి వెంటనే ఈరోజు ఆయనకు వెళ్ళాలని ఉంది కాబట్టి వైజాగ్ ప్రోగ్రామ్ సెట్ అయింది, వెళ్ళిపోతున్నారు. అంటే ఇది ఎక్కడ వైజాగ్ వాళ్ళు రావక్కర్లేదు అనొచ్చు, కానీ ప్రకృతి సహకారం ఉంది కాబట్టి చేయాల్సిన జ్ఞాన ప్రచారం జరుగుతూనే ఉంది. అది అక్కడైతేనేంటి ఇక్కడైతేనేంటి, అదే ప్రకృతి సహకారం అంటే. మనకు తెలీదు, మన ఊహకి మన భావాలకి అనుగుణంగా ఒక సాధకుడికే ఉంటుందండి ఆ ఛాన్స్. ప్రకృతి యొక్క అనుగ్రహం. మనకి ప్రకృతి అనుగ్రహం రావాలి అంటే పరమాత్మ ఇచ్చిన గురువు యొక్క కృప ఉండాలి. గురువు యొక్క కృప ఉండాలి అంటే నువ్వు ఇవన్నీ ఫాలో అవుతున్నప్పుడే గురు కృప ఉంటుంది. అదే నువ్వు గురువుకి ఇచ్చే గురుదక్షిణ. కానీ నీ దగ్గర నుంచి సంపదలు గురువు ఆశించడు, నీ దగ్గర నుంచి జ్ఞానం ఆశిస్తాడు. నువ్వెంత సేవా మార్గంలో ఉన్నావు. సేవ అంటే అన్ని విషయాల్లోనే సేవ ఉండాలి. ధనమే కాదు, జ్ఞానమే కాదు, శక్తే కాదు, అన్ని నువ్వు పంచిపెట్టినప్పుడే గురువుకి నువ్వు ఇష్టడు అవుతావు. గురువు ఎదురుగుండా కూర్చుని గురువు భజన చేయడం కాదు. గురువు ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా గురువు ఆశయాలకి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకుంటే అప్పుడు గురుకృప ఉంటుంది. నీపై గురుకృప ఉన్నప్పుడే ప్రకృతి నీకు సహకారం అందిస్తుంది. అందుకే నువ్వు గురువుకి ఇచ్చే అసలైన గురుదక్షిణ ఏమిటి అంటే నీ అజ్ఞానాన్ని తొలగించుకోవడం, గురువుపై విశ్వాసం, అనాసక్తి, విషయాల పట్ల ఆసక్తి ఉండకుండా ఉండడం. ఎవరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరు ఏ నిర్ణయం తీసుకుని భూమి మీదకి వచ్చారో వాళ్ళు అలాగే జీవిస్తారు. మనం చెప్పినంత మాత్రాన ఎవరిలోని మార్పు రాదు. మార్పు అంటే మారండి, వాడు ధ్యానం చేస్తేనే మార్పు వస్తుంది. అందుకని ఎవరి కోసం బాధపడకుండా విషయాసక్తిని వదులుకుంటూ మన జ్ఞానాన్ని పెంచుకుంటూ జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ మరి ఆ దైవానికి చేరువ అవ్వడమే ధ్యానం అంటే. ఆ దైవం గురించి తెలుసుకోవడమే జ్ఞానం అంటే. ఈ విషయాల్లో మనకి ఆసక్తి ఎక్కువ ఉండాలి. మరి అలా ఉంటేనే గురుకృప మన మీద ఉంటుంది. అదే మనం గురువుకిచ్చే గురుదక్షిణ. మరి ఈ విషయాలు మనం అన్ని తెలుసుకుంటూ ముందుకి వెళ్ళడమే. మరి ఈరోజు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.